నిన్న వైజాగ్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అయితే వెళ్ళాడు. ఏదైతే మొన్న బోటు ప్రమాదంలో ఒక 6 మంది మత్స్యకారులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ పరామర్శ కంటే ముందు మరొక ఘటన కూడా జరిగింది. ఆ ఘటన గురించి స్వయంగా తన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. కానీ ఆ ఘటన బాధిత కుటుంబాన్ని మాత్రం జగన్ పరామర్శించాల. మీ అందరికీ తెలుసు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఒక యాక్సిడెంట్ చేసి ఒక గొర్రెల కాపరి మృతి చెందటానికి కారణమయ్యాడు. అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా పక్కన పెడితే ఆ కేసు నుంచి తన కొడుకును తప్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ దెబ్బలు తగిలిన వ్యక్తిని అక్కడే వదిలేసి తన కొడుకును హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత తన కొడుకు ప్లేస్లో వేరొక వ్యక్తిని పెట్టి మొత్తానికి వ్యవస్థ మొత్తాన్ని కూడా మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేశాడు. సరే, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం బండారం బయటపడింది అనుకుంటే అది వేరే విషయం. అయితే నిన్న జగన్ దీని గురించి ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే 18 ఏళ్ల పిల్లోడు మైనరు తెలియక ఏదో జరిగింది, అయితే మాత్రం మీరేం చేస్తారు? హత్యాయత్నం కేసు పెడతారా, లేకపోతే మర్డర్ కేసు పెడతారా, వేధిస్తారా? ఇది రాజకీయ కక్ష కాదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. జగన్మోహన్ రెడ్డి సరే అక్కడి వరకు కాసేపు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి సరే ప్రశ్నల సంగతి కాసేపు పక్కన పెట్టి, నువ్వు మత్స్యకార బాధిత కుటుంబాలనే కదా పరామర్శించడానికి వెళ్ళావు. మరి మీ నాయకుడి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఒక వ్యక్తి చనిపోతే మరి ఆ కుటుంబాన్ని ఎందుకు నువ్వు పరామర్శించవు? దగ్గర దాకా వెళ్ళావు కదా, పక్కనే కదా, కాశీబుగ్గ పలాస పక్కనే కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించలేదు? అక్కడ గట్టిగా ఎంత దూరం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించలేదు? పరామర్శించకపోగా పాపం పసిపిల్లాడు తెలియక చేశాడు, మైనరు, అయితే మర్డర్ కేసు పెడతారా అని చెప్పి జగన్ మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. జరిగిన ఘటన, నువ్వు మైనర్ పిల్లోడికి ఎందుకు ఇచ్చావా బైకు? నువ్వు సిదిరి అప్పలరాజుని నిలదీయాలి కదా. నువ్వు మైనర్ అన్నావు కదా, మైనర్ కొడుక్కి ఎవడిచ్చాడు బైకు? ఎవడు నడపమన్నాడు బైకు? ఆ రూల్స్ మీకు తెలియదా? నువ్వు నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా నువ్వు లేవా? ఆయన మంత్రిగా లేడా? మీకు చట్టాలు తెలియదా? మరి మైనర్కి ఎవడిచ్చాడు బైకు? వాస్తవానికి వాళ్ళ కొడుకు మైనర్ కాదు, మేజర్, 19 సంవత్సరాలు. సిరి అప్పలరాజు కొడుకు 6 ఉన్నాడో అతని ఏజ్ 19 సంవత్సరాలు. అంటే మైనార్టీ తీరిపోయింది, లీగల్గా అతను మేజరే. కానీ మైనర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. తెలియక జరిగింది తప్పే, అయితే మర్డర్ కేసు పెడతారా అని జగన్ మాట్లాడాడు. మర్డర్ కేసు పెట్టలేదు, అది అబద్ధం. మర్డర్ కేసు అనేది పచ్చి అబద్ధం. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 18 ఏళ్ల పిల్లోడికి ఏం తెలుస్తుంది? యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సిదిరి కుమారుడిపై జగన్ సానుభూతి, వాస్తవాలు వదిలేసి వింత వాదన, కేసును మరొకరి పైకి నెట్టేసిన సిదిరి, సిరి ఫక్కీలో పోలీసులను మాయ చేసిన వైనం. సో ఇక్కడ చూడండి, వాస్తవానికి పోలీసులు ఏం చెప్తున్నారంటే, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ఎన్ఫీల్డ్ వాహనంపై వేగంగా వెళుతూ పశువుల కాపరైనటువంటి దానయ్యను ఢీకొట్టాడు. ఆ వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉంటే బ్రతికి ఉండేవాడేమో, కానీ ఆ పని చేయలేదు. కుమారుడిని కేసు నుంచి తప్పించడంపైనే సిదిరి అప్పలరాజు దృష్టి సారించారు. సినిమాలో లాగా సిద్ధార్థ్ అనే యువకుడే యాక్సిడెంట్ చేసినట్టుగా చిత్రీకరించారు. విషయం ఏంటంటే, సిద్ధార్థ్ అనే వ్యక్తిని కూడా బలవంతంగా నువ్వు ఒప్పుకోమని చెప్పి బెదిరించారంట. సో దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది, ఒకటి నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నంలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మత్స్యకారులను వేధిస్తుందని చెప్పి ఏదో మాట్లాడాడు. అదంతా పక్కన పెడితే, ఆ సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. దీనికి మరొక వార్త కూడా చూద్దాం. డాక్టరు, పలాస ఎమ్మెల్యే, మన ప్రభుత్వంలో ఫిషరీ మంత్రి, ఆయన కొడుకు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు ఎవరినో గుద్ది ఒక వ్యక్తి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది కరెక్ట్ అని నేను చెప్పను. 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉంటే ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుంది? ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సిదిరి అప్పలరాజు కొడుకు మీద మర్డర్ కేసులోను అలాగే హోమిసైడ్ సెక్షన్లో పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని అడుగుతున్నాను. చివరికి జడ్జి తప్పు బట్టి ఏం సెక్షన్లు పెడుతున్నారయ్యా? 18 ఏళ్ల పిల్లవాడి మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటి? అరే యాక్సిడెంట్ అయింది, తప్పు జరిగింది, అయితే మర్డర్ కేసు పెట్టడం ఏందని జడ్జు తిట్టి సెక్షన్లు మార్పించారని చెప్పి జగన్ చెప్పాడు. సో ఇందులో పచ్చి అబద్ధం ఏంటో తెలుసా? జడ్జు తిట్టి సెక్షన్లు మార్పించాడు అనేది పచ్చి అబద్ధం. రెండోది, మర్డర్ కేసు పెట్టారు అనేది పచ్చి అబద్ధం. సో ఇతని మీద పెట్టింది ఏంటంటే హోమిసైడ్ కేసు అనేది పెట్టారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్గా ఒక వ్యక్తిని కావాలని మనం హత్య చేసే ప్రయత్నం చేస్తే మర్డర్ కేసు పెడతారు. అంటే మనం పొడవటమో, కావాలని వెళ్ళి గుద్దేయటమో, అంటే ఇంటెన్షన్తో కావాలని చేస్తే దానికి మర్డర్ కేసు పెడతారు. అలా కాకుండా అనుకోకుండా జరిగిన ఘటనలు ఉంటాయి చూసారా, ఇప్పుడు ఫర్ లైక్ యాక్సిడెంట్ లాంటివి. సో ఇలాంటి వాటికి మర్డర్ కేసు కాదు, హోమిసైడ్ కేసు పెడతారు. సో నిన్న ఆరవ్ మీద పెట్టింది కూడా హోమిసైడ్ కేసే, చట్టం దాన్నే చెప్తుంది. రెండోది, జడ్జి తిట్టి సెక్షన్లు మార్పించమన్నారు అనేది పచ్చి అబద్ధం. జడ్జి ఎక్కడా తిట్టలేదు, ఎక్కడా సెక్షన్లు మార్పించమనలేదు. మరి ఆ జగన్ ఆ కట్టు కథ ఎందుకు చెప్పాడు
చంపాడో ఎవరికీ తెలీదు. సో వాస్తవానికి వాళ్ళు పెట్టింది హోమిసైడ్ కేసు కరెక్టే. దానితో పాటు వాళ్ళు ఏం పెట్టారయ్యా అంటే కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. నిందితుడి ప్లేస్లో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఈ సెక్షన్లు దానికి యాడ్ చేశారు. అంటే ఆ యాక్సిడెంట్ కేసుకి ఈ సెక్షన్లు యాడ్ చేశారు. సో జరిగింది ఇది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల పిల్లోడు 18 సంవత్సరాల పిల్లోడు అని చెప్పి నువ్వు సిదిరి అప్పలరాజు కొడుకు మీద సానుభూతి చూపించావు కదా, మరి దానయ్య కుటుంబ పరిస్థితి ఏంటి? సిదిరి అప్పలరాజు కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ కారణంగా ఒక కుటుంబం రోడ్డున పడింది కదా, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ని ఎవరు తప్పు పట్ల నేను మొదట్లో కూడా చెప్పా, యాక్సిడెంట్ అనేవి ఎవరు కావాలని చేయరు, అది అనుకోకుండానే జరిగి ఉండొచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు ఏం చేయాలి? నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఆ కొడుకుతో పాటు దానయ్యను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ అప్పలరాజు ఏం చేశాడు? తన కొడుకును మాత్రమే ప్రైవేటు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, దానయ్యను అక్కడ వదిలేశాడు. తరువాత ఏం చేశాడు? తన కొడుక్కి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాడు. మరి ఇది కరెక్టేనా? జరిగింది పొరపాటే అయి ఉండొచ్చు, కావాలని ఇంటెన్షన్గా గుద్దాడని మనం ఎవరూ చెప్పట్లా. మరి బాధ్యతాయుతమైన సరే, నువ్వు అన్నావు కదా చిన్నపిల్లోడు, ఆరావు చిన్నపిల్లోడు, యాక్సిడెంట్ జరిగాక టెన్షన్ పడితే పడి ఉండొచ్చు. నువ్వేం చేయాలి? ఒక తండ్రిగా నువ్వేం చేయాలి? ఒక మాజీ ప్రజాప్రతినిధిగా నువ్వేం చేయాలి? వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదా నీ కొడుకుతో పాటు ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకవేళ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు చనిపోతే ఓకే, మనం చేసేది ఏముండదు. ఇప్పుడు మనమైనా ఏం చేస్తాం? యాక్సిడెంట్ జరిగితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఆ తర్వాత ఏదైనా జరిగితే మనం దానికి బాధ్యులం కాదనుకోండి, ఇది కర్మ అనుకోవటమే. కానీ నువ్వేం చేసావు? నీ కొడుకును మాత్రమే తప్పించావు. నువ్వు కారు వేసుకొచ్చి దానయ్యను ఎందుకు వదిలేసి నీ కొడుకుని తీసుకెళ్ళావు? నువ్వు ఎందుకు దానయ్యను వదిలేసావు? మరి ఇది కరెక్టేనా? నీ కొడుకు యాక్సిడెంట్ చేస్తే రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని వదిలేసి నీ కొడుకుని తీసుకెళ్ళడం కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా? వీటి గురించి ఎందుకు మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి? సిదిరి అప్పలరాజు చేసిన పని గురించి ఎందుకు మాట్లాడాలా? సిదిరి అప్పలరాజు ఎందుకు దానయ్యను వదిలేశాడు? సిదిరి అప్పలరాజు ఎందుకు వేరొక వ్యక్తిని తీసుకొచ్చి తన కొడుకుని తప్పించాలని అక్కడ కేసులో పెట్టాడు? ఎందుకు సిదిరి అప్పలరాజు వీళ్ళ ఇంటికి మనుషులను పంపి రాయబారం చేసే ప్రయత్నం చేశాడు? మరి ఇది ఎలా కరెక్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి? మరి నీ నాయకుడు కొడుకే కదా చేసింది, వెళ్ళి పంపొచ్చు కదా, వెళ్ళి నువ్వు సానుభూతి చూపించవచ్చు కదా. మత్స్యకారు కుటుంబాన్ని పరామర్శించిన వాడివి దానయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఏమైంది జగన్మోహన్ రెడ్డికి? అంటే కేవలం శుద్ధపూస కబుర్లే. అంటే పిల్లోడు చిన్నోడు కాబట్టి ఏం చేసినా చెల్లుతుందా? రేపొద్దున పిల్లోడు చిన్నోడు కాబట్టి ఓ 10 మందిని పొడిచేస్తాడు, కత్తిపెట్టు, అగ్రి అవుతావా నువ్వు? 18 ఏళ్ల పిల్లోడు ఏం తెలుసు, పొడిచాడు నలుగురిని, అయితే ఏంటి అంటావా? అనవు కదా. కాబట్టి నువ్వు చేసింది తప్పు. నువ్వు ఫస్ట్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం తప్పు, సిదిరి అప్పలరాజు చేసిన దాన్ని ఖండించకపోవడం తప్పు, పైగా చిన్నపిల్లోడు అని చెప్పి ఆ పిల్లోడిని వెనకేసుకొచ్చి కనీసం దానయ్య కుటుంబం మీద సానుభూతి కూడా ప్రకటించకపోయావు చూసావా, అది చాలా పెద్ద తప్పు. అంటే జగన్కి కేవలం తన నాయకులు కావాలి, నాయకులు కొడుకులే కావాలి, వాళ్ళు ఏ పని చేసినా చెల్లుతుంది. ఇప్పుడు ఇదే అలుసుగా తీసుకుని ఇంకో 10 మంది నాయకులు కొడుకులు యాక్సిడెంట్లు చేస్తే నువ్వు సమర్థిస్తావా? బాధ్యత లేదా వాళ్ళకి? యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగిందో దాని గురించి మాట్లాడవే. ఎందుకు సిదిరి అప్పలరాజు వాళ్ళని వదిలేశాడో దాని గురించి మాట్లాడవే. ఎందుకు సిదిరి అప్పలరాజు తన కొడుకునే కాపాడుకుని మిగతా వాళ్ళని వదిలేశాడు దాని గురించి మాట్లాడవే. ఈ వ్యక్తిని కూడా బలవంతంగా తీసుకొచ్చారంట, అది కూడా చూడండి. సో ఇక్కడ చూడండి, సిదిరి అప్పలరాజు నిందితుడే, కుమారుడి నేరాన్ని కప్పిపుచ్చిన వైసీపీ నేత, అతనితో పాటు ప్రధాన అనుచరుడిని కేసులో నిందితులుగా చేర్చిన పోలీసులు, బాధిత కుటుంబాన్ని ప్రలోభ పెట్టడంలో మరొక 4 పాత్ర, న్యాయాధికారి ఆదేశాలతో ఆరవ్కు వైద్య పరీక్షలు. ఇక్కడ చూడండి, ఆరవ్ని తీసుకెళ్లింది అప్పలరాజే. కాశీబుగ్గ ప్రమాదంలో బైక్ నడిపింది, యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మేనని గుర్తించాం. యాక్సిడెంట్ చేసింది తానేనంటూ తొలుత సిద్ధార్థ లొంగిపోయాడు. ప్రమాదం చేసింది ఆరవ్ అని దర్యాప్తులు తేలింది. ఆరవ్ను ఘటనా స్థలం నుంచి సిదిరి అప్పలరాజే తప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లుగా ఆధారాలు లభించాయి. సీసీటీవీ ఫుటేజ్ కూడా లభించింది. బాధిత కుటుంబానికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టారనే ప్రయత్నం కూడా చేశారు. సో ఆ కోణంలో కూడా మేము విచారణ చేస్తున్నామని చెప్పారు. అంటే పూర్తిగా తనకు తెలిసే జరిగింది, తెలిసే నిర్లక్ష్యం చేసి ఒక నిండు ప్రాణం పోవడానికి సిదిరి అప్పలరాజు కారణమయ్యాడు. కాబట్టే సిదిరి అప్పలరాజు మీద కేసు పెట్టారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడంటే ఎంత సిగ్గులేని చర్య చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డికి తన నాయకులు కొడుకులే కావాలి తప్ప సామాన్య ప్రజల ప్రాణాలు పట్టవు, వాళ్ళ మీద సానుభూతి ఉండదు అనేది నిన్న జగన్ మాట్లాడిన మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది.